ప్రోమోలో చారు బయట పడుకోవడం చూసిన జానకి అండ్ రఘురామ్ వాళ్ళు చారుని విషయం అడుగుతారు. అప్పుడు విషయం శ్రీను తనతో సఖ్యతగా ఉండట్లేదని చెప్పి రఘురామ్‌తో అనడంతో ఇక శ్రీనుని జానకి అండ్ రఘురామ్ వాళ్ళు నిలదీస్తూ ఉంటారు. చారు చెప్పిన విషయం బట్టి ఇక్కడ ఏం జరుగుతుందో మాకు బాగా అర్థమవుతుంది అని చెప్పి రఘురామ్ అనేసరికి ఇక్కడ ఇలా జరుగుతుందన్న విషయం బయట నలుగురికి తెలిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో అని చెప్పి జానకి అంటుంది. దాంతో శ్రీను తలదించుకుని ఉంటే ఇక నుంచైనా మీ ఇద్దరు ఒక్కటిగా ఉండండి అని చెప్పి రఘురామ్ జానకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ చారు ఏమో శ్రీనుతో ఒక్కటవ్వండి ఒక్కటిగా ఉండండి అని మా పెదనాన్న వాళ్ళు చెప్పారు కదా బాబా అని చెప్పి చారు అనేసరికి అది జన్మలో జరగదని చెప్పి శ్రీను అనేసరికి ఏంటి ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే ఇలా అంటున్నావు అని చారు కోప్పడేసరికి ప్లాన్ ఏంటి అని శ్రీను ఆశ్చర్యగా అడిగేసరికి అవును పెదనాన్న ఏం చెప్పినా నువ్వు వింటావని చెప్పి ఆజ చెప్పింది నువ్వేమో వినట్లేదు అని చెప్పి శ్రీనుకి ఆ చారు చెప్పేసరికి ఏంటి ఆద్య చెప్పిందా అందుకేనా ఈ వేషాలన్నీ అని చెప్పి శ్రీను అనేసరికి తప్పేముంది పెదనాన్న చెప్తే నువ్వు వింటావని ఆద్య చెప్పింది కానీ నువ్వేం వినట్లేదు 12 కాపురానికి 12 సూత్రాలు అన్నట్టు నేను నీ దగ్గర అవ్వాలని చెప్పి చూస్తుంటే నువ్వేమో ఇలా అని చెప్పి చారు అంటూ ఉంటే మాట మనిషి వింటాడు కానీ మనసు విందు అని శ్రీను చారుకి వార్నింగ్ ఇచ్చి మనసులో మాత్రం నిన్ను దూరం చేసిన వాళ్ళకి నన్ను దగ్గర చేయడానికి ఐడియాస్ ఇస్తున్నావా చెప్తా నీ సంగతి అంటూ ఆద్య గురించి మనసులో కోప్పడతాడు శ్రీను.